ఫిబ్రవరి 16వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. వృషభ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. జరగబోయే మార్పులని ఆ దేవుడే దిగివచ్చినా ఆపలేడు. ఫిబ్రవరి 16వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతూ ఉంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నంబర్ 8500799354. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 16వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి తర్వాత నుండి కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం అనుకూలిస్తుంది. మీరు కోరినది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది. సంతోషకరమైనటువంటి శుభవార్తలు వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాలలో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శనం శ్రేయోదాయకం. ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు అసలు దరిచేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని మీరు అమలు చేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. మీరు కోరినదల్లా కూడా ఈ సమయంలో మీరు చూస్తారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. ఏ పని చేపట్టినా సరే మీరు ఈ సమయంలో విజయాన్ని అందుకుంటారు. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం వ్యాపార రంగంలో చాలా సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. కొత్త ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మార్చి తర్వాత శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏడాదిలో వృషభ రాశి వారికి విద్యారంగంలో చాలా అనుకూలత కనిపిస్తుంది. మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు. అంతేకాదు గురుడు ఈ రాశి నుండి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు మరింతగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తారు. ఈ కాలంలో మీరు పోటీల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభం అంటే ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చటకు ఎవరికి కూడా సాధ్యం కాదు.
వృషభ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచిని కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుంది, వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కనుక మొండి పట్టుదలను మీరు విడవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే కార్యక్రమమునందు నిమగ్నం అయినప్పుడు వీరు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కలవు. మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలకు లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటారు. కానీ తాము ఏది అనుకుంటే అది మాత్రమే వీరు చేస్తారు. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంతే చూడనిది విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో కూడా ఆరాధిస్తూ ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.